హలో మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మ్యామ్, మీ పేరు అండ్ అలానే మీరు చేస్తున్నటువంటి వర్క్ గురించి ఒకసారి క్లుప్తంగా చెప్పండి. నా పేరు రత్నప్రభ. నేను 1981 బ్యాచ్ ఆఫ్ ఐఏఎస్. కర్ణాటక చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యాను. ఇప్పుడు ప్రెజెంట్లీ ఉబుంటు కన్సార్షియం అని ఒక విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ రన్ చేస్తున్నానండి. ఓకే మ్యామ్, మీరు ఏ సమస్యల్ని పరిష్కరిస్తున్నారు ఇప్పుడు? బేసిక్గా మహిళలు అంటే బిజినెస్లో ఎవరున్నారు మహిళలు, అది స్మాల్ విమెన్, చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్లో వాళ్ళు అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి ఇంప్రూవ్ చేయడానికి వర్క్ చేస్తున్నామండి. ఓకే, మీ పని వల్ల ఎవరు ప్రభావితం అవుతున్నారండి? మా పని వల్ల బేసిక్గా గ్రామంలో ఉండే చిన్న చిన్న పట్టణాల్లో ఉండే మహిళలు బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళకి మేము ఫోకస్ చేస్తున్నామండి. ఓకే. అండ్ మ్యామ్, ఈ సంవత్సరం మీరు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సవాల్ ఏంటి? బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే నా వర్క్లో బేసిక్గా ఏంటంటే మేము మహిళలకి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ చేస్తున్నాము. సో వీ వాంట్ టు రీచ్ 10,000 విమెన్. కార్పొరేట్స్ సిఎస్ఆర్ ఫండింగ్ కోసం ట్రై చేస్తున్నాం. మహిళలు అంటే చాలామంది రావట్లేదండి, చాలా పెద్ద సమస్య అయిపోయింది. సో వీ అపీల్ టు ద కార్పొరేట్స్, కొంచెం విమెన్ ఎంపవర్మెంట్ మీద కూడా ఫోకస్ చేయమండి. ఓకే, మిమ్మల్ని ఏడిపించినా లేదా నవ్వించిన ఒక క్షణం? ఏడిపించిన నవ్వించిన అంటే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో నా గురించి అలా పొగిడారు. అదే చాలా ఇమోషనల్ సిచ్యువేషన్ అది. ఓకే, నవ్వు కూడా వచ్చింది. అంటే ఫస్ట్ ఇమోషనల్ అయ్యాను, మళ్ళీ సంతోషంగా కూడా ఉన్నాయండి అప్పుడు. ఓకే, సో వెనకాల పిక్చర్ కూడా ఉంది, మీట్ అయినట్టున్నారు. వే బ్యాక్ అది ఎప్పటిది మ్యామ్? అది 2017 ఓకే, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ప్రెసిడెంట్స్ హౌస్లో జరిగింది, అప్పుడు కలిసి. ఓకే ఫైన్. అండ్ మీరు ఎన్జిఓ ఈ వర్క్ అంతా కూడా ఇది ఎందుకు ప్రారంభించారు? వాట్ వాజ్ ద మోటో? మోటో అంటే నేను ఇండస్ట్రీస్లో ఉన్నప్పుడు నేను మహిళా ఇండస్ట్రియలిస్ట్తో కలిశాను. చాలామంది మహిళలు చిన్న చిన్న ఊర్లలో గ్రామాల్లో బిజినెస్ చేస్తున్నారు, కానీ వాళ్ళ గురించి ఎవరు ఎక్కువగా పట్టించుకోవట్లేదని మనకు తెలిసింది. దానివల్ల ఒక పాలసీ చేశాను. ఆ పాలసీ వల్ల చాలామంది మహిళలతో పరిచయం అయింది, చాలామంది బెనిఫిట్ కూడా అయ్యారు. సో రిటైర్ అయిన తర్వాత వాళ్ళతోనే పని కంటిన్యూ చేయాలనుకున్నాను అసలు. ఓకే, సో చెడు రోజుల్లో మిమ్మల్ని ముందుకి నడిపించేది ఏంటి? చెడు రోజుల్లో ధైర్యము, తర్వాత ప్రతిరోజు ఒకలాగే ఉండదని, ఈరోజు కష్టం ఉన్నా రేపు బాగుంటుంది అనుకొని ధైర్యం వల్ల, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల, దేవుడి మీద నమ్మకం. ఓకే, మీ రంగం గురించి మీరు తొలగించాలనుకుంటున్నటువంటి ఒక అపోహ, అంటే మేబీ మీరు ఆఫ్కోర్స్ ఐఏఎస్గా వర్క్ చేశారు, సిఎస్గా వర్క్ చేశారు, సో ఇప్పుడు ఎన్జిఓ ఇది లీడ్ చేస్తున్నారు. అది ఏ రంగం గురించి అయినా సరే మీరు తొలగించాలనుకుంటున్నటువంటి ఒక మిస్కన్సెప్షన్ ఏంటండి? మిస్కాన్సెప్షన్ అంటే బేసిక్గా చాలామంది మహిళలు కొంచెం వీక్గా ఉంటారు అనుకుంటారు, కానీ నేనేమనుకుంటున్నానంటే నా అనుభవంతో మహిళలకి బేసిక్గా కావాల్సింది సపోర్ట్, ఎంకరేజ్మెంట్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. అది ఉంటే వాళ్ళు 99% వాళ్ళు దే ఆర్ ఈక్వల్ టు మెన్ ఆర్ బెటర్ దెన్ మెన్. ఓకే, అంటే కుటుంబం నుండి లభించే ఏ గుర్తింపు మీకు అత్యంత విలువైనది? కుటుంబం నుంచి నాకు దొరికిన విలువ ఏంటంటే అందరూ సపోర్ట్ చేశారు. నేను ఏం చేస్తున్నా ఎవరు ఏమీ చెప్పలేదు, నా టైం కావాలని ఎవరు అడగలేదు. అది ఐ థింక్ దట్స్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఓకే ఫైన్. ఎందుకంటే చాలామంది లేడీస్ అంటుంటారు, మేము గిల్టీగా ఫీల్ అయ్యాము, పిల్లలకి చూసుకోలేదు అనిపించింది, ఇంటి వైపు మేము టైం ఇవ్వలేదు అనుకున్నాము. అలాంటి ఫీలింగ్ నాకు రాలేదు, రానట్టు చూసుకున్నారు మా ఫ్యామిలీ. ఓకే, అండ్ ప్రస్తుతం సమాజం నుంచి మీరు కోరుకునేటటువంటి ఏదైనా మార్పు ఆర్ ఏదైనా సొసైటీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఉంటే ఏంటది? అంటే సొసైటీ నుండి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ నేను నా వర్క్ గురించే చెప్పాలనుకుంటున్నాను. బేసిక్గా ఇప్పుడు నేను మహిళలతో పనిచేస్తున్నాను కదా, మహిళలకి ఏం అవసరం అంటే ఇంట్లో సపోర్ట్ అవసరం అండి. ఇంట్లో సపోర్ట్ ఒకటి, రెండవది ఎంకరేజ్మెంట్, తర్వాత వాళ్ళు ఏం పని చేస్తున్నారో దానికి ఏమంటే కంటిన్యూ చేయడానికి ఫ్యామిలీలో సపోర్ట్ ఉంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే,
అండ్ మీ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు, మీ సహాయం పొందిన వాళ్ళు మిమ్మల్ని పిలిచేటటువంటి ఒక పదం ఏంటి? ఏమని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని? నాకు ఎక్కువగా అమ్మ అంటుంటారు. ఓకే, అమ్మ అని పిలుస్తారు. అమ్మ అంటారు, ఎక్కువగా అమ్మ అంటారు. అదే మేడం అది జనరల్గా అంటుంటారు, కానీ ప్రేమతో ఎక్కువగా అమ్మ అంటారు. ఒక్కొక్కసారి మా ఇంకా విమెన్ క్లోజ్ గ్రూప్ ఏమో మీరు రాక్ స్టార్ అని చెప్తారు. ఓకే, బట్ పబ్లిక్ జనరల్గా అమ్మ. ఓకే, నారీ శక్తి అంటే మీకు అర్థం ఏంటండి? వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ నారీ శక్తి? నారీ శక్తి అంటే నా ప్రకారం ఏంటంటే, నారీకి ఉన్న వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నారీ శక్తి. నారీలో చాలా శక్తి ఉంది. సో ఆ శక్తి మనం పాజిటివ్గా ఉపయోగించుకోవాలి. ఆ శక్తి మనం ఏంటంటే పాజిటివిటీలో ఎలా అంటే, నేనేం చెప్పాలనుకున్నానంటే అది నెగటివ్గా వెళ్ళకూడదు. ఓకే, మనము ఏమంటే మహిళలు, నేను ప్రోగ్రెస్ అయ్యాను అనుకోండి, నేను ఇంకో 5గురికి సపోర్ట్ చేయాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నారీ శక్తి. మనం ఇంకెవరో వచ్చి మనకి చేయాలనుకునే అవసరం లేదు. సో ఐ సపోర్ట్ 5 people. సో మా కాన్సెప్ట్ కూడా ఉబుంటు కాన్సెప్ట్ అంటే టుగెదర్ వీ గ్రో. ఓకే, షీ ఫర్ హర్, దట్ ఈస్ ఐఎమ్ ఫర్ హర్. సో ఒక నారీ ఇంకొక నారీ వీకర్ నారీకి సపోర్ట్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ అ నారీ శక్తి, చైన్ ఆఫ్ శక్తి. ఓకే, అండ్ ఫైనల్లీ మీలాగా సివిల్ సర్వీసెస్ వైపు కావచ్చు, లేదా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సోషల్ సర్వీస్ వైపు కావచ్చు, ఇలా రావాలి అనుకునేటటువంటి అమ్మాయిలు లేదా ఆడవాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి ఒక సలహా లేదా మెసేజ్ ఏంటి? నా మెసేజ్ ఏంటంటే, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ బి ఫోకస్డ్ అండి. మనకి ఏం కావాలనేది ఒక ఫోకస్ ఉండాలా, విజన్ ఉండాలా, దాని తరపు వర్క్ చేయాలా, డైవర్షన్ రాకూడదు. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మనకు డిస్కరేజ్ చేస్తే కూడా మనం డిస్కరేజ్ కాకూడదు. మనం కాన్ఫిడెంట్గా ఫోకస్డ్గా మనకి ఏం కావాలో దాని వైపు మనము వర్క్ చేస్తే తప్పకుండా మనం అచీవ్ చేసుకుంటాం. ఓకే, అండ్ కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ మన ప్రయారిటీస్ ఏంటని మనం చూసుకోవాలి. టైం మేనేజ్మెంట్, వర్క్ మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నారీ శక్తి అవార్డ్స్ 2026కి మీరు నామినేట్ అవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తోంది అండ్ ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు ఈవెంట్? సంతోషంగా ఉంది. నేను యాక్చువల్లీ చాలా ఈ అవార్డ్ ఫంక్షన్స్కి వెళ్ళాను, కానీ ఈ శక్తి నారీ శక్తి అవార్డ్ నాకు ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. చాలా 2-3 years నుంచి చూస్తున్నాను, రావాలనుకున్నాను. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, హ్యాపీ దట్ హ్యావ్ బీన్ నామినేటెడ్. థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ మీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. చూద్దాం, బాగానే జరుగుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.